హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే రాబిన్ హుడ్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో మాట్లాడుకున్నారండి. స్టోరీ: హీరో నితిన్ ఒక అనాథ. తనలాంటి ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనాథాశ్రమాలు ఫుడ్ మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నాయని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న హీరో నితిన్ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. అలా దొంగతనం చేసి సంపాదించిన డబ్బుని ఈ అనాథాశ్రమాలకి డొనేట్ చేస్తూ ఉంటాడు. అలా దొంగతనం వృత్తిగా పెట్టుకున్న నితిన్ పెద్దయ్య కూడా దొంగతనాలు చేస్తూ ఈ అనాథాశ్రమాలన్నింటినీ ఆదుకుంటూ ఉంటాడు. అలా రాబిన్ హుడ్ గా తన పేరు మార్చుకుంటాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ మోస్ట్ వాంటెడ్ థీఫ్ గా మారుతాడు. విక్టర్ అనే పోలీస్ రాబిన్ హుడ్ ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఏవి కంపెనీకి మేనేజర్ కూతురైన శ్రీలీల ఇండియాలో రుద్రవరం అనే ఊరికి రావాల్సి వస్తుంది. తనకి సెక్యూరిటీగా నితిన్, రాజేంద్ర ప్రసాద్ వెళ్తారు. అసలు శ్రీలీల ఇండియాలో రుద్రవరంకి ఎందుకు రావాలి అనుకుంది? నితిన్ ఎందుకు శ్రీలీలకి సెక్యూరిటీగా వెళ్ళాడు? పోలీస్ ఆఫీసర్ విక్టర్ రాబిన్ హుడ్ ని పట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ప్రతి సీన్ హిలారియస్ గా వర్కౌట్ అయ్యాయి. నితిన్ స్టోరీ సెలెక్షన్, శ్రీలీల హీరోయిన్ రోల్ సెలెక్షన్ చాలా రొటీన్ అండ్ వరస్ట్ గా ఉంటున్నాయి. సేమ్ ఈ మూవీలో కూడా అంతే. డేవిడ్ వార్నర్ యాజ్ డేవిడ్ బాయ్ క్లైమాక్స్ లో వచ్చిన అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. జస్ట్ 5 minutes ఉంటాడు అంతే. డేవిడ్ బాయ్ క్యారెక్టరైజేషన్ ఏంటో చూపించి డేవిడ్ బాయ్ కి రాబిన్ హుడ్ కి మధ్య స్టోరీ ఏంటి అనేది సెకండ్ పార్ట్ బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్ కి లీడ్ పాయింట్ లో పెట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుమల చెలో భీష్మ మూవీస్ తో చాలా పెద్ద హిట్స్ కొట్టాడు. తనకి ఒక టైప్ ఆఫ్ కామెడీ స్టైల్ ఉంటది. అది మూవీలో కూడా వర్కౌట్ అయింది. బట్ స్టోరీ రొటీన్ అవడం వల్ల ఇంపాక్ట్ మిస్ అయింది. సేమ్ అదే ఓల్డ్ రొటీన్ టెంప్లెట్. చెలో అండ్ భీష్మ మూవీస్ లో స్టోరీలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అది మూవీని ఇంట్రెస్టింగ్ గా డ్రైవ్ చేస్తుంది. దానికి వెంకీ కామెడీ పంచెస్ వల్ల ఇంకా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏం లేకపోవడం మెయిన్ మైనస్. కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. విలన్ రోల్ రుద్రవరం అనే విలేజ్ సెటప్ మెయిన్ మైనస్ ఈ మూవీకి. ఫైట్ సాంగ్స్ ఏదో ఉండాలి అన్నట్టు ఉన్నాయి తప్ప పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఓవరాల్ గా రాబిన్ హుడ్ అనేది ఒక రొటీన్ మూవీ విత్ ఫ్యూ గుడ్ కామెడీ సీన్స్. వన్ టైమ్ వాచబుల్. వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్.